సైబర్ నేరగాళ్ల మోసంలో చిక్కుకున్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు. ఈ నెల 5న సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారులమంటూ వాట్సాప్ కాల్ చేశారు కేటుగాళ్లు. మనీ లాండరింగ్ కేసులో పేరు ఉందని బెదిరింపులకు దిగారు. అకౌంట్లో డబ్బులు వేస్తే లిస్టు నుంచి పేరు తీసేస్తామని, లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిన జయదేవ ఎస్బీఐ అకౌంట్ నుంచి 48,49,000 రూపాయలు కేటుగాళ్ల అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం మోసపోయానని తెలుసుకొని పాకాల పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల మోసానికి చిక్కుకున్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు. ఈ నెల 5న సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారులమంటూ వాట్సాప్ కాల్ చేశారు కేటుగాళ్లు. మనీ లాండరింగ్ కేసులో పేరు ఉందని బెదిరింపులకు దిగారు. అకౌంట్లో డబ్బులు వేస్తే లిస్టు నుంచి పేరు తీసేస్తామని, లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిన జయదేవ ఎస్బీఐ అకౌంట్ నుంచి 48,49,000 రూపాయలు కేటుగాళ్ల అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను మనీ లాండరింగ్ పాల్పడ్డాడంటూ కూడా నిన్న సాయంత్రం ఒక మహిళ ఫోన్ చేయడంతో తర్వాత వెంటనే మగవాళ్ళు వేరే వాళ్ళు తర్వాత ఫోన్ తీసుకొని మీరు మనీ లాండరింగ్ పాల్పడ్డారు, మీ అకౌంట్ లో నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని కూడా కొన్ని బెదిరింపు కాల్స్ రావడంతో ఒకసారిగా జయదేవ్ నాయుడు భయపడుతూ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మొత్తం 6 అకౌంట్లకి ఈ జయదేవ్ నాయుడు ఎవరైతే ఉన్నారో మన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అతను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద సిబిఐ అధికారులమంటూ కూడా అతను ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. అయితే ఇది మొత్తం కూడా నిన్న సాయంత్రం నుంచి ఈ తంతకం అంతా జరుగుతుంది. అయితే 85 ఏళ్ల వయసు గల జయదేవ్ నాయుడు ఒకసారిగా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఒకసారిగా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మొత్తం ఈ మనీ లాండరింగ్ కేసులో మొత్తం 18 మంది ఉన్నారు. దాంట్లో మీది 3వ పేరుగా ఉంది. దాంట్లో నుంచి మీ పేరు తొలగించాలంటే మీరు కొంత పెద్ద మొత్తంలో అమౌంట్ మనకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో ఒకసారిగా భయపడిన మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడు వాళ్ళకి 6 తంతులుగా ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇది ఒకసారిగా దీని మీద అనుమానాలు రావడంతో ఒకసారిగా పాగాల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసు అధికారులు అదేవిధంగా విచారణ చేపట్టగా పూర్తి స్థాయిలో ఇది మోసపోయినామని తెలుసుకున్న అధికారులు ఇప్పుడు సైబర్ నేరగాళ్ళని ఎలా పట్టుకోవాలని చెప్పేసి దీంట్లో పోలీసులు కూడా నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. పవన్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.